గొప్పతనం. అట్లాగే ఆయన వాగ్బలం చాలా చాలా గొప్పది. ఎందుకని? 3 ప్రధానమైన ఉంటాయి లోకంలో. వేదం ఆ మూడింటి గురించి కీర్తిస్తుంది. మనసు చాలా చాలా గొప్పది. మన ఏవ మనుష్యాణం కారణం బద్ధమోక్షయో. మనిషి బంధంలో పడిపోయినా మనసే కారణం, మనిషి మోక్షం వరకు వెళ్ళిపోయినా మనసే కారణం. ఆ మనసు దేని వలన ఏర్పడుతుంది అంటే తిన్న అన్నములో సారభూతమైనటువంటి అంశం 6వ వంతు మనసుగా మారుతుంది, సూక్ష్మ శరీరం. అందుకని అన్నానికి అన్ని నియమాలు పెట్టారు. పవిత్రంగా తిను, మితాహారం తిను, దైవర్పిత ఆహారం తిను, సాత్విక ఆహారం తిను, న్యాయార్జిత ఆహారం తిను, అన్ని నియమాలు పెట్టడానికి కారణం అది మనసు అవుతోంది కాబట్టి 6వ వంతు. మనసు అన్నము చేత తయారవుతోంది, ప్రాణము నీటి చేత నిలబడుతోంది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అమృతం వా ఆపహ అంటారు. నీరే అమృతం. స్పృహ తప్పిపోతే ప్రాణాలు పోతున్నప్పుడు నీటి మీద ముఖం మీద మట్టి చల్లరు, నీళ్లు చల్లితే మళ్ళీ ప్రాణాలు స్వస్థానములకు వస్తాయి. అంటే నీటి చేత ప్రాణములు నిలబడతాయి. వాక్కుని అగ్నిహోత్రం ఉంటుంది. వాక్కు అగ్నిహోత్రము యొక్క స్వరూపం, మిగిలిన ప్రాణులకు లేదు, ఒక్క మనిషికి ఉంది. వాక్కు అగ్నిహోత్రం అయితే అందుకే తేజోమయీ వాక్ అంటారు. వాక్కు తేజోమయము, అగ్నిహోత్రము అని. అగ్ని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. వాక్ ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. తెలియదు అన్నమాట తెలియకుండా పోతుంది. నాకు ఈ విషయం గురించి తెలియదండి అంటే ఎవరో ఒక ఆయన చెప్పాడు, ఇప్పుడు నాకు తెలిసిందండి అంటే తెలియనితనం పోయింది. అజ్ఞాన దాహకత్వం అంటారు. అజ్ఞానమును కాల్చేసే లక్షణం దేనికి ఉంది? వాక్కుకుంది. జ్ఞాన ప్రసరణము, బోధ ఆ వాక్కు ద్వారా జరుగుతుంది. ఆయన ఎవరికి బోధ చేశారు? కేవలము బ్రహ్మచారులకా, కేవలము గృహస్థులకా, కేవలము వానప్రస్థులకా, కేవలము సన్యాసులకా, లేకపోతే కేవలము విద్వాంసులకా, కేవలము పండితులకా? ఎవరికి అంటే సామాన్యుడైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి పరమోత్కృష్టమైనటువంటి స్థాయిలో ఉన్నవాడి వరకు అందరిని పైకెత్తడానికి కావలసిన బోధ ఇచ్చేశారు. అన్ని భూమికలలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చేటప్పుడు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శంకరాచార్యులు వారి వైభవం గురించి చెప్తుండేవారు. గురువు గొప్పతనం ఎక్కడుంటుందంటే స్వస్వరూపమును వాక్కుల చేత భాషింపజేస్తాడు. ఆ వాక్య అగ్నిహోత్రం. ఎందుకంటే వెనకటికి ఒక రాజుగారు హాయిగా పరిపాలన చేస్తుంటే శత్రువులు వచ్చి ఆయన మీద దండెత్తారు. భార్య నిండు గర్భిణి. ఆయన ఓడిపోయాడు యుద్ధంలో. ఓడిపోతే రాజుగారు పారిపోయాడు అంటే భయపడి పారిపోలేదు, అదును చూసి మళ్ళీ శత్రువుని దెబ్బ కొడదామని పారిపోయాడు. పారిపోతూ వంశాంకురం ఉన్నాడు కడుపులోనని భార్యని కూడా గుర్రం ఎక్కించుకుని అరణ్యం వైపుకి పారిపోయాడు. శత్రుశేషం మిగలకూడదని కొంతమంది వెంబడించారు. అయితే గుర్రం మీద రాజుగారి భార్య ఉందని వాళ్ళు చూడలేదు. రాజు గమనించాడు, ఇంకా వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారు, నన్ను బ్రతకనివ్వరని. ఆయన ఆ అరణ్యాలలో తిరిగేటటువంటి వ్యక్తి, ఎప్పుడూ అరణ్యాలలో ఉండి అరణ్యాల్లో వేటాడుతూ జీవనం చేసేటటువంటి ఒక దంపతులు ఉన్న పాక ముందు గుర్రం ఆపి, ఇక నా గురించి విచారించకు, ఈ జన్మకి మన సంబంధం అయిపోయింది, నువ్వు ఆ పాకలోకి వెళ్ళిపో, నువ్వు ఉన్నావని వాళ్ళు చూడలేదు, నేను ముందుకు వెళ్ళిపోతాను, వాళ్ళు నన్ను చంపేస్తారు, విచారించకు, మన వంశాంకురం బతికితే ఎప్పటికైనా మళ్ళీ రాజు అవుతాడు, ఆత్మావై పుత్రనామాసి, వాడైతే నేనైనట్టే, అందుకని వంశాంకురాన్ని రక్షించన్నాడు. ఆమె భారహృదయంతో పాకలోకి వెళ్ళిపోయింది. ఆలోచించడానికి సమయం లేదు. రాజుగారు ముందుకు వెళ్ళిపోయారు, శత్రువులు చంపేశారు. ఈమె అందులో ఉందని వాళ్ళు చూడలేదు. అక్కడ ఆమె మగ శిశువునికి అంది. అందుకే బ్రతికున్నట్టుగా ఆమె మగ శిశువునికని చనిపోయింది. ఇప్పుడు ఆ రాజెవరో, ఈమె ఎవరో, ఆ పిల్లాడెవరో వాళ్ళకి తెలియదు. నిండు గర్భిణి పాకలోకి వచ్చిందని వాళ్ళు ప్రేమతో పురుడు పోశారు, మగపిల్లాడు పుట్టాడు, ఆమె చనిపోయింది. ఆ పిల్లాడిని పెంచి పెద్ద చేశారు. మెళ్ళో పూసల గొలుసులు కట్టారు, పులిగోళ్ళు కట్టారు, వాడు వాళ్ళతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ మేకల్ని, గొర్రెల్ని, దుప్పుల్ని వాటిని బాణాలు ఇసి కొడుతున్నాడు. ఆ పిల్లలతో కలిసి చెట్లు ఎక్కుతున్నాడు, ఆడుకుంటున్నాడు.
వాళ్ళు తల్లిదండ్రులు అనుకున్నాడు, వాళ్ళు పెట్టింది తిన్నాడు, సంతోషంగా బ్రతుకుతున్నాడు. మంత్రి ఉన్నాడు, పూర్వం ఉన్న రాజుగారి దగ్గర మంత్రి. ఆయన ఆలోచించాడు, రాజుగారు పారిపోయి ఇప్పటికి దగ్గరగా 14 సంవత్సరాలు అయిపోతోంది. ఇప్పటికి రాజుగారికి కొడుకు